హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండడానికి ట్రై చేయండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీ రిలేషన్‌షిప్‌లో మీకు న్యాయం జరుగుతుందా అనేదైతే చూద్దాం. మీ రిలేషన్‌లో మీకు న్యాయం జరుగుతుందా? మీకెలా ఉండబోతుంది అనేదైతే చూద్దాము. ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీరు ఎవరిని గురించైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ కోసం అనేదైతే అనుకోండి. వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు. అలాగే ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలనేవి తెలియజేసుకుంటున్నానండి. ఇకపోతే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. న్యూస్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రిలేషన్‌లో వీళ్ళకి న్యాయం జరుగుతుందా? చూస్తున్న మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్న వాళ్ళ కోసము వీళ్ళ రిలేషన్‌లో వీళ్ళకి రిలేషన్‌లో న్యాయం జరుగుతుందా? వాళ్ళ పట్ల వీళ్ళకి న్యాయం జరుగుతుందా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క రిలేషన్‌లో వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ఈ రిలేషన్‌లో వీళ్ళకి న్యాయం జరుగుతుందా? దీనికి మీరిచ్చే సమాధానం ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. వీళ్ళ రిలేషన్‌కి మీరిచ్చే సమాధానం వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ప్లీజ్ యూనివర్స్. ఇంకా చెప్పండి. ప్లీజ్ యూనివర్స్. ఇది రివర్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద డెవిల్, పాస్ట్ లో వీళ్ళు మీకు చాలా అన్యాయం అయితే చేయడం జరిగింది. అది మూడో వ్యక్తుల వల్లనే మీకైతే అన్యాయం చేశారు. వాళ్ళకంటూ కాదు కానీ మూడో వ్యక్తుల వల్లే మీకు అన్యాయం చేయడం అయితే జరిగింది. వాళ్ళకేమో మీ పట్ల ప్రేమ అయితే ఉంది. ప్రేమ ఉన్నా కానీ అవతల వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక మీకనేది రిలేషన్ మీతో కంటిన్యూ చేయకుండా ఒక బ్రేక్ అనేది చేశారు వీళ్ళు. వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. రిలేషన్ వద్దు, ఏది వద్దు అనైతే అనుకున్నారు కానీ
వేరే వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలోకి వెళ్ళి మీకు రిలేషన్ గురించి ప్రోగ్రెస్ చెయ్యాలి, చెప్పాలి, ఏదైనా మీకు ఒక అపాలజీ ఇవ్వాలని, రావాలని అయితే అనుకుంటారు. కానీ వీళ్ళు స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకు అనంటే కంట్రోలింగ్ ఎనర్జీ బాగుంది. చెప్పుడు మాటలు అనేది ఉంది. అవతల వాళ్ళకి అవతల వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ కి వీళ్ళు అడిక్ట్ అవుతారన్నమాట. మీ పర్సన్. అలా అడిక్ట్ అయ్యి మీ దగ్గరికి రావాలంటే ఆ ధైర్యము, ఆ స్ట్రెంత్ అనేది వీళ్ళకి లేదు. ఎందుకంటే మీరు కూడా పడి, పడి, పడి ఒక స్ట్రాంగ్ అయ్యారన్నమాట. అది కూడా వాళ్ళకు భయము. మీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అని అనుకుంటే కూడా కొంతమంది మీకు వాళ్ళకు సెట్ అవ్వలేదన్నమాట. సో, అలా సెట్ అవ్వక కూడా రిలేషన్ అనేది పాస్ట్ లో కొంచెం బ్రేకప్ అనేది వచ్చింది మీకు. కానీ ప్రెజెంట్ ఏంటి అంటే మీకు ఒక ఆఫర్ తో రావాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. మీకొక ఆహ్, ఇది చెప్పాలి అంటే మీకొక న్యాయం చేయాలి అనేదైతే ఉంది తన మనసులో. మీ ముందుకు రావాలి. ఒక తన ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేయాలి అనైతే అనుకుంటున్నారు మీ పర్సన్. మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఇలా అయితే అనుకుంటున్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 2, నంబర్ 8, నంబర్ 6, నంబర్ 7, నంబర్ 6 ఎక్కువ చూడండి. నంబర్ 8, 8, 6, 6, 7, 7 ఇలా కనిపిస్తున్నాయన్నమాట. ఇవి మీకు కూడా కనిపిస్తూ ఉండొచ్చు. మీరు యూనివర్స్ కు కనెక్ట్ అయి ఉన్నారు అని అర్థము. ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనేదైతే అర్థమవుతుంది. మీకు కూడా కనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కడైనా ఫోన్‌లో అయినా, లేకపోతే ఒక టైం చూస్తున్నప్పుడైనా. ఎందుకు అనంటే ఈ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి నాకు. ఇక నెంబర్ 15, నెంబర్ 21, నెంబర్ 10, నెంబర్ 18, నెంబర్ 1, నెంబర్ 9 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు అయితే ఉన్నాయి. నేమ్స్ అయితే మీ మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ కే లెటర్, డబ్ల్యూ లెటర్, పి లెటర్, డి లెటర్, ఎం లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, హెచ్ లెటర్, పి లెటర్స్ అయితే ఉన్నారు. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. సో రాసులని అన్ని చెప్పట్లేదన్నమాట. ఇంకెందుకు అన్ని రాసుల వాళ్ళు రీడింగ్ లో అయితే కనిపిస్తున్నారు. సో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ పర్సన్‌వి లేదా నేమ్స్ గాని ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే కూడా రాసులున్నాయి కాబట్టి తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ మీకైతే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక్కడ ఏంటి అనంటే తప్పకుండా మీకు ఈ రీడింగ్ లో మీకు కొంతవరకు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ కనెక్ట్ అవ్వని పాయింట్స్ మీకు కాదు అని అయితే అనుకోండి. మీ వరకు కనెక్ట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి. ఓకేనా? వీళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మీకు ఒక అపాలజీ చెప్పాలని అయితే ఉంది వాళ్ళకి. ఇవ్వాలని అయితే ఉంది. కాకపోతే పాస్ట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా! అదైతే కొంచెము ఆహ్, ఆ ఫీలింగ్ అనేది ఉంది లోపల. కానీ వీళ్ళు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నా కానీ మీరే కావాలని అయితే మీరే మిమ్మల్నే చూస్ చేసుకోవాలి. మీకొక న్యాయం చేయాలి అనేదైతే ఉంది. మీకొక న్యాయం జరగాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఆ ఆప్షన్స్ లో కూడా ఆ రెండిటిల్లో కూడా మీరే కావాలి అని అయితే మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ఒక నిర్ణయం కోసం ఆలోచన చేస్తున్నారన్నమాట. ఎలాగైనా మీ ముందుకు రావాలనేదైతే ఉంది. కాకపోతే ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమ కాదనుకొని మీ నుంచి వెళ్ళడం అయితే జరిగింది కదా! సో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఉన్న పలంగా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మీకు సమాధానం చెప్పకుండా ఏ విషయము చెప్పకుండా వెళ్ళడం అయితే జరిగింది.
ఇది ప్రేమ లేకైతే కాదు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము. ఉంది. ప్రేమ ఉంది. కానీ భారంగా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకు అంటే వాళ్ళకి కంట్రోలింగ్ ఎనర్జీ ఎక్కువుందన్నమాట. థర్డ్ పర్సన్ ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి. పేరెంట్స్ వల్ల కూడా కొంతమంది దూరం పెట్టారు. అలాగే సొసైటీ గురించి కూడా కొంతమంది దూరం పెట్టారు. సో, అది కూడా కనిపిస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఉంది. దానివల్ల వీళ్ళకి ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లు వింటూ మీతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోకపోవడము, మీతో సంతోషంగా ఉండడం వాళ్ళకిష్టం లేకపోవడము. కనీసము మీరొక చోట కూర్చున్నా వాళ్ళకి నచ్చకపోవడం అయితే జరిగేది. సో, ఏది చేయలేక వాళ్ళు చెప్తున్న మాటలు కూడా వింటూ కామ్‌గా సైలెంట్‌గా బాధపడడం అయితే జరిగింది మీ పర్సన్. ఎందుకు అనంటే పూర్తిగా వాళ్ళ కంట్రోలింగ్ లేకనేది వెళ్లారు వీళ్ళు. సో, దానివల్ల ప్రేమ ఉన్నా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీ నుంచి. అది చెప్పుకోలేక బాధతోని బాధతోని వెళ్ళడం అయితే జరిగింది. వెళ్లారు కానీ వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు న్యాయం చేయాలనైతే ఉంది. రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే ఉంది. నాకెప్పుడు మంచి రోజులొస్తాయి. నేనెప్పుడు మళ్ళా మీ దగ్గరకొస్తాను. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఆలోచిస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. కానీ ఎంక్వైరీ చేస్తున్నారు మీ గురించి కూడా. మీ పిక్స్ ఏవైనా ఉంటే చూసుకుంటున్నారు. మీ మీ వీడియోస్ ఏదైనా ఉంటే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అని మిమ్మల్ని గమనిస్తున్నారు. బాధపడుకుంటున్నారు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే వాళ్ళకుంది. ఈ రిలేషన్‌లో సక్సెస్ చేయాలనేదైతే ఉంది. మీ నుంచి దూరమయ్యాక మీ మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెము చైల్డిష్‌గా బిహేవ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అనంటే వాళ్ళు కూడా ఒక జాబ్‌లో అయినా, లేదంటే బిజినెస్‌లో అయినా ఒక గ్రోత్ అనేది సంపాదించుకున్నారు. అలా సంపాదించుకొని ఇప్పుడు ఎలా అంటే మీ ముందుకు రావాలనైతే వాళ్ళకుంది. ఒక సక్సెస్ అయితే సాధించారు వీళ్ళు. ఆ సక్సెస్ మీతో షేర్ చేసుకోవాలి అనేదైతే ఉంది. వాళ్ళ సక్సెస్ కోసము మీరు చాలా శ్రమించారంట. వాళ్ళకి చాలా హెల్ప్ చేశారంట. వాళ్ళకి అన్ని విధాలా మీరు హెల్పింగ్ అనేది చేశారంట. ఆ స్ట్రెంత్ అనేది మీరిచ్చిందేను అని వాళ్ళకుందన్నమాట మనసులో. ఆ ధైర్యము, ఆ ప్రోత్సాహము అనేది మీరే ఇచ్చారంట వాళ్ళకి. లేకపోతే వాళ్ళకంత స్ట్రెంత్ అనేది వాళ్ళకు ఉండేది కాదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు మీకు ఎదురుగా రావాలనైతే అనుకుంటున్నారు. ఏదైతే మీరు వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఒక డ్రెస్ గాని, లేకపోతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్‌లు గాని మీరు తీసివ్వడము, నలుగురిలోనూ వాళ్ళు హ్యాపీగా ఉండాలనైతే మీరు కోరుకున్నారంట. ఆ విధంగా మీరు వాళ్ళకి మీ రిలేషన్‌లో గిఫ్ట్‌లు గూడా వాళ్ళకివ్వడం అయితే జరిగింది. సో, అవన్నీ వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరనుకున్న విధంగా వాళ్ళొక స్టేజ్‌కైతే వచ్చారు. కానీ వీళ్ళు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మీ నుంచి దూరమయ్యారు. థర్డ్ పర్సన్ వల్ల మీ నుంచి దూరమయ్యారు. కానీ మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అనేది వాళ్ళకు గుర్తుంది. వాళ్ళకి ఏమి బాధ కలిగినా, వాళ్ళకు ఏదైనా సహాయం కావాలన్నా మీ దగ్గరే వాళ్ళు పొందడం అయితే జరిగింది. సో, అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీకొక న్యాయం చేయాలి అనేదైతే ఉన్నారు. పాస్ట్‌లో ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో, మళ్ళా మీ దగ్గరికి రావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనేది గూడా వీళ్ళకుంది. మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా ఒక తీర్థయాత్రలు కావచ్చు, లేక ఒక టూర్ కావచ్చు, ఒక పిక్నిక్ కావచ్చు. ఆహ్, ఎక్కడికైనా వెళ్ళాలనే ఆలోచన మీ పర్సన్‌కైతే ఉంది. ప్రెజెంట్ ఏంటి అంటే కొంతమంది మీకు లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉన్నారు. వాళ్ళకి మీకు సూట్ అవ్వలేదన్నమాట. మీ క్యాస్ట్ కావచ్చు, లేక మీ మీ కల్చర్, వాళ్ళ కల్చర్ వేరుండొచ్చు. ఏదైనా కావచ్చు. మీకు వాళ్ళకు సెట్ అవ్వదని కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు పాస్ట్‌లో స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా మీకొక ఆఫర్‌తో రావాలి. వీళ్ళు ఏదో సక్సెస్ అనేది సాధించారు.
పాస్ట్ లో వీళ్ళు మీరు ఎన్ని చెప్తున్నా కానీ వీళ్ళు పట్టించుకోకపోవడం అయితే జరిగేది. ఎంతసేపు మీ సపోర్టే అనేది ఉండేది ఎంతసేపు వీళ్ళకి. మీరెంతసేపు బుచ్చి మీరు ముందుకు దోస్తేనే వీళ్ళు దేనికైనా వెళ్ళడం అయితే జరిగేది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే కొంచెం ఆ సక్సెస్ గ్రోత్ అనేది తెచ్చుకున్నారు. అలా తెచ్చుకొని ఏదైతే పాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకున్నారో మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావాలి అనే ఆలోచన వీళ్ళకైతే ఉంది. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే వీళ్ళు కోరుకుంటున్నారు మీతో. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరుంటే ఒక స్ట్రెంగ్త్ వాళ్ళ లైఫ్ లో. మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకున్నారన్నమాట. మీరంత ట్రూ అన్నమాట. సో వాళ్ళకది గుర్తొస్తుంది. మీకు న్యాయం చేయాలి అనైతే అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ లో కూడా ఉండాలనైతే అనుకుంటున్నారు. ఎలాగైనా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. మీ పర్సన్‌కి. ఇది మీకు న్యాయం చేయాలనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ప్రెజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీ దగ్గరికి రావాలనైతే ఉంది వాళ్ళకి కోరిక. ఒక ఆఫర్‌తో రావాలి. తన ప్రేమని మీకు పంచాలి. పాస్ట్‌లో ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించారు. దానివల్ల అవి ఏదైనా ఉంటే మీకు చెప్పుకోవాలి. తప్పొప్పులనేది ఉంది వాళ్ళ మనసులో. మీకొక ఆఫర్‌తో మీ ముందుకు రావాలి. మీకొక న్యాయం చేయాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. లాంగ్ రిలేషన్ కోరుకుంటున్నారు. పాస్ట్‌లో మీకు ఇదే మాట చెప్పి మీ నుంచి ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో, సో ఇప్పుడు మీ ముందుకు రావాలనైతే వీళ్ళనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? క్లారిఫికేషన్ చూద్దాము. నిర్ణయం తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కొంతమంది. ఎందుకు? న్యాయం చేయాలి, మీరే కావాలనైతే వీళ్ళకుంది. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారైతే చూద్దాం. ప్లీజ్ క్లారిఫికేషన్. ఎందుకు ఆలోచిస్తున్నారు? చూస్తున్న నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి న్యాయం చేయాలనైతే ఉంది. కానీ ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు? నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఏముంది? చెప్పండి. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకోసం రావాలనైతే ఎదురు చూస్తున్నారు. అందుకే మీ పట్ల ఒక నిర్ణయానికైతే రావాలనైతే అనుకుంటున్నారు. ఇంకా చూద్దాం. చూసారా? రీయూనియన్ కావాలనైతే ఉంది వీళ్ళకి. అందుకోసమే వెయిట్ చేస్తున్నారు. ఎలాగైనా వీళ్ళు ఎలా అంటే ఎంతమంది ఉన్నా, ఏమున్నా ఒక పార్టీలకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక ఫంక్షన్స్‌లో కావచ్చు, నలుగురిలోనూ తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఎంతమందిలో ఉన్నా 24/7 మీరే గుర్తొస్తున్నారు. పదే పదే మీరు గుర్తుకు రావడము. ఎంతమందిలో ఉన్నా గానీ, ఎవరిని చూసినప్పుడైనా కానీ మీ ఫేసే వాళ్ళకి గుర్తొస్తుంది. మీరే అనుకుంటున్నారు. భ్రమపడుతున్నారు వీళ్ళు. సో, అది తట్టుకోలేక మీతో రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. తప్పకుండా మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. మీకు న్యాయం అయితే జరగబోతుంది రిలేషన్‌లో. మరి ఎవరి ఎనర్జీస్ తీసుకుంటుందో రీడింగ్ అయితే నాకు తెలీదు. తప్పకుండా మీ పర్సన్ అయితే మీకు తిరిగి వచ్చేలాగైతే ఉన్నారు. మీకైతే న్యాయం జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఏదైతే థర్డ్ పర్సన్ కోసం దూరం పెట్టినా కానీ, కానీ వీళ్ళకి పదే పదే ఆలోచనలు మీ గురించే. సో, వాళ్ళ కంట్రోల్‌లో ఉండి వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు తప్ప, మీకైతే న్యాయం చేయాలి, మీ ముందుకు రావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం కూడా మీరే అవ్వాలి అనేదైతే వీళ్ళకుంది. ఇలా అయితే ఉంది. కొంతమందికి పడితే 8 డేస్, 8 వీక్స్ ఇలా చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గూడా ఇంకా గుడ్ లక్ అనుకుంటే మీకు 8 అవర్స్‌లో గూడా మీకు రీయూనియన్స్ అయితే జరగొచ్చు. మీకైతే న్యాయం జరగొచ్చు. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. సో, అందుకని రీయూనియన్ చేయాలనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే
తెలియజేయండి. ఓకేనా? ఇది అండి. బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.